జనరల్‌గా ఇప్పుడు మన హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. జనరల్‌గా ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్‌ని చూసుకుంటే వాళ్ళు డయాబెటిక్ అయిపోతున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ అసలు సంబంధమే లేదు. ఏ ఏజ్ వాళ్ళకైనా మనకి షుగర్ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ మెన్స్‌కే వస్తదా? వుమెన్స్‌కే వస్తదా? పిల్లలకొస్తదా? అసలు ఏజ్ ఫ్యాక్టర్ అసలు కన్సిడరేషన్ లేదు. జెండర్ ఫ్యాక్టర్ కన్సిడర్ లేదు. మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోవడం వల్ల మనము జనరల్లీ ఆల్మోస్ట్ అందరికీ మనము డయాబెటిక్ చూస్తున్నాం. మనం ఏంటి అంటే క్యాలరీస్‌ని కట్ డౌన్ చేసుకుంటే మాక్సిమం షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎక్సెస్ క్యాలరీస్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకున్నాం. బేసిక్‌లీ ఇంట్లో వండుకున్న కూరగాయలు, మన ఇంట్లో తినే అన్నము, మనం ఇంట్లో తినే ఇడ్లీ, దోస నుంచి మనకి కావాల్సిన క్యాలరీసే వస్తాయి. కానీ మనకు తెలియకుండా మనం తినే ఎక్సెస్ క్యాలరీసే మనకి షుగర్ పెంచుతది. ఫస్ట్ దాంట్లో వచ్చేసి టీ. మనం జనరల్‌గా ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి, 2 సార్లు టీ తాగుతాం. కానీ ఆఫీస్‌లో గానీ, బయటికెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ టీస్ తాగేస్తూ ఉంటాం. ఆ ఎక్స్‌ట్రా టీసే మనకి చాలా చాలా డేంజర్. సెకండ్ థింగ్ మన ప్యాకెట్‌లో వచ్చే ఫుడ్స్. ఏ ప్యాకెట్ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకు కావాల్సిన కంటే చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఆ ఎక్కువ క్యాలరీసే మనకు తెలియకుండా మనం తినడం వల్ల డే రిక్వైర్మెంట్‌లో కావాల్సిన క్యాలరీస్‌ని ఎక్సీడ్ అయ్యి షుగర్‌ని పెంచుతుంది. షుగర్ బారిన పడుతున్నాం మనం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏమైనా సంతోషమైనా, బాధ అయినా, ఫ్రెండ్స్‌ని కలవనా ఏది చేయాలన్నా మనం ఆల్వేస్ ఫుడ్ చుట్టూ తిరుగుతున్నాం. ఎంజాయ్‌మెంట్‌లో గానీ, ఆ మీటింగ్స్‌లో గానీ, గెట్ టుగెదర్స్‌లో గానీ మనకు తెలియకుండా ఎక్సెస్ క్యాలరీస్ ఏస్తున్నాం. అది తగ్గించుకోవడం. ఈ 3 థింగ్స్ ఎక్స్‌ట్రాస్ క్యాలరీస్‌ని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేశామంటే ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు మనకి మాక్సిమం షుగర్ కంట్రోల్ అవుతది. ఎక్స్ట్రా టీస్, కాఫీస్ ఆర్ డ్రింక్స్ ఏ డ్రింక్ అయినా సరే మనకి ఇబ్బంది కలుస్తది. ఎక్స్ట్రా క్యాలరీస్ నో. ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ అయినా రెడీ టు ఈట్ ఫుడ్స్‌లో ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కట్ డౌన్ చేసేసుకుంటే మనకి షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ ఉన్న, డయాబెటిక్ ఉన్నా ఆర్ మనము ఓవర్ వెయిట్ అవుతున్నా కూడా రెడీ టు ఈట్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా గెట్ టుగెదర్స్‌లో గానీ, రెస్టారెంట్స్‌లో తినేటప్పుడు క్యాలరీ కన్సంప్షన్ అనేది తగ్గించుకొని ఉంటే సూపర్. సో, మేము జనరల్‌గా చెప్పేది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన 2 అవర్స్ లోపు ఏదైనా ఒక సాలిడ్ ఫుడ్ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బికాస్ నైట్ ఒక లాంగ్ అవర్స్ 8-12 అవర్స్ ఆఫ్ లాంగ్ అవర్స్ ఫాస్ట్ అయిన తర్వాత, పడుకోవడం వల్ల లాంగ్ అవర్స్ ఫాస్ట్ అయిన తర్వాత లేచిన 2 అవర్స్ లోపు ఏదైనా ఫుడ్ తింటే సూపర్. సో, మనకి ఇంట్లో ఏదున్నా పర్లేదు. కొంచెం పాలు తాగినా ఓకే. షుగర్‌లెస్ టీ తాగినా ఓకే. కొంచెం గ్రీన్ టీ లాగా తాగినా ఓకే. కొంచెం తినాలి అనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా ఓకే. ఎర్లీ మార్నింగ్ ఒక 4-6 డ్రై ఫ్రూట్స్ తిన్నా కూడా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ తినాలి. నేను బ్రేక్‌ఫాస్ట్ తినకుండా నేను వన్ టైమ్ మీల్ పెట్టుకొని నేను షుగర్ కంట్రోల్ చేసుకుంటానా అంటే అది చాలా రిస్కీ. మనం వర్క్ చేస్తూ బాడీకి ఫుడ్ ఇవ్వకుండా వర్క్ చేస్తామంటే మన బాడీ చాలా ఎగ్జాస్ట్ అయిపోతది. చాలా స్ట్రెస్ తీసుకుంటది. ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, మన వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఇది ఎక్కువ ఓవర్‌లోడ్ అయిపోతది. మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, ఉప్మా, దోస, చపాతీ అబ్సల్యూట్‌లీ తీసుకోవచ్చు. బట్ ఏ టిఫిన్ తిన్నా కూడా ఆ ప్లేట్‌లో, ఆ మీల్‌లో వెజిటబుల్ ఉండేలాగా చూసుకోండి. సో, చపాతీ తిన్నప్పుడు కొంచెం వెజిటబుల్ కర్రీలా ఉండడం, దోస ఉన్నప్పుడు దోసకి చట్నీ ఫామ్‌లో కాకుండా కొంచెం వెజిటబుల్ కర్రీతో తినడం ఆర్ సమ్ వెజిటబుల్ యాడ్ చేసుకోవడం. దోస విత్ చట్నీ, సమ్ సాలడ్. ప్లేట్‌లో కొంచెం వెజిటబుల్స్ 100 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చేలా చూసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ సార్టెడ్. మన ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ విత్ 100 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ ఎనీ ఫార్మ్. కుక్డ్ ఫామ్‌లో అయినా పర్లేదు, సాలడ్ ఫామ్‌లో అయినా పర్లేదు. లేదంటే స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్‌ని తిన్నా కూడా మనకి ఇబ్బంది లేదు బ్రేక్‌ఫాస్ట్‌లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం ఉంటే మిడ్ డే మీల్ 11:00 స్నాక్ లాగా ఫ్రూట్ తినొచ్చు. లేదు మనకి బ్రేక్‌ఫాస్టే మనం 10 వరకు చేస్తున్నాము, మళ్ళీ లంచ్ 1:00 అవుతుందంటే మిడ్ డే మీల్ స్కిప్ చేసినా ఇబ్బంది లేదు. లంచ్ వచ్చేసరికి మనం జనరల్లీ లంచ్ అన్నం, కర్రీ తింటాం. యావరేజ్‌గా మనం అన్నం, కూరగాయ తింటే మన లంచ్ ఫినిష్ అయిపోయింది అనుకుంటాం. అక్కడ ప్రోటీన్ మిస్ అవుతది. సో, అన్నం, కర్రీతో పాటు ఒక కప్పు పప్పు గానీ, ఒక బాయిల్డ్ ఎగ్ గానివ్వండి, ఒక కప్పు పెరుగు గానీ ఉండేలా చూసుకోండి. అన్నం, కర్రీ విత్ సమ్ పప్పు, పెరుగు, ఎగ్ ఉన్న సూపర్. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్. జనరల్‌గా మనం డయాబెటిక్ అంటే నేను ఎక్కువ సార్లు తినేస్తే ఎక్కువ షుగర్ వచ్చేస్తదేమో అంటారు. మధ్యాహ్నం 1:00, 2:00 ఎప్పుడో లంచ్ చేసేసి డిన్నర్ అనేది 9, 10:00 చేస్తాం. ఈ లాంగ్ అవర్స్ గ్యాప్ ఎక్కడైతే 6-8 అవర్స్ గ్యాప్ ఉంటదో, ఈ 8 అవర్స్ గ్యాపే మనకి మళ్ళీ షుగర్ డౌన్ చేస్తది, మళ్ళీ షుగర్ హై చేస్తది, స్పైక్ అవుతూ ఉంటది. మనం ఏదైనా జంక్ తినాలనిపిస్తది. ఈ టైంలో మనం టీ, కాఫీలు విత్ బిస్కెట్స్ కాకుండా సింపుల్ ఒక చిన్న కప్ టీ వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం, తేనె లేకుండా ఒక కప్పు టీ తాగేసి ఒక ఫ్రూట్ తిన్నా పర్లేదు, కొంచెం మొలకలు తిన్నా పర్లేదు. కావాలనుకుంటే కొంచెం చిన్న లైట్ స్నాక్ లాగా ఓట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ తిన్నా ఇబ్బంది లేదు.
నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి డిన్నర్ అగైన్ మనము అన్నం తింటామా చపాతీ తింటామా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనకు అన్నం ఉన్నా చపాతీ ఉన్నా ఇబ్బంది లేదు. ఆ మీల్‌లో డిన్నర్‌లో కూడా మనకి వెజిటబుల్ ఉండాలి. మనము జనరల్‌గా మేము పేషెంట్స్‌ని చూస్తుంటాము. డిన్నర్ మేము ఓన్లీ టిఫిన్స్ చేస్తాం మేడం. ఇడ్లీ తింటాము, దోస తింటాము, ఉప్మానే తింటాము అంటారు. ఏ పూట అయితే మనకి ప్రోటీన్ మిస్ అవుతదో, ఏ పూట అయితే వెజిటబుల్ మిస్ అవుతదో అప్పుడు మనకి షుగర్ ఫ్లక్చుయేట్ అవుతది. సో, రాత్రి ఉప్మా తినేటప్పుడు ఒక కప్పు పెరుగు గానివ్వండి, ఒక కప్పు పప్పు గానివ్వండి, ఉప్మాతో పప్పు తినండి పర్లేదు. ఎందుకంటే ప్రోటీన్ అవసరం మనకి. అలాగే ఉప్మాలో కొన్ని వెజిటబుల్స్ ఏసేయండి. ఇప్పుడు మనము ఇడ్లీ తింటున్నాం. ఇడ్లీ విత్ చట్నీ తినండి. చట్నీ తింటూ ఒక కప్పు సాలడ్ తినండి. సో, మన 3 థింగ్స్ ఉండాలి మన మీల్‌లో. ఒక సీరియల్ ఉండాలి. ఇడ్లీ, దోస, ఉప్మా, చపాతీ. ఒక ప్రోటీన్ ఉండాలి. పాలు, పెరుగు, పప్పు, ఎగ్, చికెన్, ఫిష్. ఒక వెజిటబుల్ ఉండాలి. వెజిటబుల్ ఏదున్నా ఇబ్బంది లేదు. ఆ వెజిటబుల్ మాత్రం ఫ్రై ఫామ్‌లో ఉండొద్దు. మనకి జనరల్‌గా ఆలుగడ్డ తినొచ్చా, చామగడ్డ తినొచ్చా అంటారు. హ్యాపీగా తినొచ్చు. కానీ కర్రీ ఫామ్‌లో, పులుసు ఫామ్‌లో. ఆలుగడ్డ ఫ్రై తింటాను మేడం అంటే ఇట్స్ ఎ బిగ్ నో. లేదు నేను ఆలుగడ్డ కర్రీ ఫామ్‌లో టొమాటో ఆలుగడ్డ, బీనీస్ ఆలుగడ్డ ఈ ఫామ్‌లో తింటానంటే మాకు ఇబ్బంది లేదు. షుగర్ కూడా ఫ్లక్చుయేట్ అవ్వదు. అండ్ దాంట్లో నుంచి న్యూట్రియంట్స్ మనకి పుష్కలంగా అందుతాయి. సో, ఈ ప్లాన్ మనం రెగ్యులర్‌గా పాటిస్తే మాక్సిమం మన షుగర్ హెచ్‌బీఏవన్సీ అనేది నార్మల్ రేంజ్‌కొచ్చేస్తది. మనము ఇన్సులిన్ బారిన పడకుండా చిన్న చిన్న డోసేజ్‌లోనే మనం షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు.